Hello everyone, welcome to my channel RJ Amla Diaries. Right now manam Vasco da Gama lo unde and especially Goa lo must visit places lo unde Naval Aviation Museum lo unnamu. Idi Asia lo one and only Naval Aviation Museum and ఇది 2022లో ట్రావెలర్స్ చాయిస్ కింద ఒక అవార్డు కూడా గెలుచుకోవడం జరిగిందనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి. అండ్ దీని టికెట్ కాస్టింగ్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్ బిలో 12 ఇయర్స్కి అయితే 50 రూపీస్. ఆల్రెడీ ఎక్స్ నావల్ వాటిలో పనిచేసిన రిటైర్ అయిపోయిన వాళ్ళకైతే అడల్ట్స్కి సమ్ 30 or 50 రూపీస్ ఉంది, చిల్డ్రన్కి 25 రూపీస్. అండ్ డిజేబుల్డ్ పర్సన్స్కి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అండ్ లేదంటే బిలో 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. కమ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఈ ప్లేస్ వచ్చేసి మండే రోజు క్లోజ్ ఉంటుంది. సో మండే కాకుండా మీరు ఏ డేలో అయినా ప్లాన్ చేసుకోండి. ఎంట్రీలో లైక్ పెద్ద పెద్ద హెలికాప్టర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా కిడ్స్కి బాగా నచ్చుద్ది. అండ్ ప్రతిదాని ఇన్ఫర్మేషన్ ఇలా బోర్డ్స్ పెట్టున్నాయి. సో అక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఈ మ్యూజియం వచ్చేసి ఎంట్రీతో లైక్ మనకి ఓపెన్ టు స్పేస్ ఉందన్నమాట. అంటే ఇండోర్స్ మ్యూజియంస్ మనం చాలా చూసుంటాం, ఇది అవుట్డోర్లోనే ఇలాంటివి పెట్టున్నాయి ప్రస్తుతానికి. వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇవన్నీ చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. జస్ట్ ఇమాజిన్ ఇంకా కిడ్స్ ఎంత ఎక్సైటెడ్గా ఉంటారో. డెఫినెట్లీ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే పైసా వసూల్ ప్లేస్ ఇది. సో బేసిక్గా ఈ ప్లేస్ గురించి కూడా మనకు ఒక చిన్న నాలెడ్జ్ లాంటిది ఏదైనా ఉంటే ఎందుకు రావాలి ఎందుకు రాకూడదు అనేది మీకు ఐడియా వస్తుంది. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ ప్లేస్ 1998లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ఓన్లీ 2 మ్యూజియంస్, మిలిటరీ మ్యూజియంస్ ఇన్ ఇండియాలో అదనమాట. ఒకటి గోవాలో ఉంది, ఇంకొకటి ఢిల్లీలో ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఈ మ్యూజియంలో డిస్ప్లే చేసే వేరియస్ నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా ఇండియన్ నేవీ యూజ్ చేసింది. అండ్ ఇవన్నీ హిస్టరీ క్రియేట్ చేసిన థింగ్స్ అనమాట. సో బయట అండ్ ఆల్సో ఇన్సైడ్ రెండు ఉంటాయి అనమాట. అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ ఏరియాలో మొత్తం డిస్ప్లే పెడతారనమాట. ఇంటీరియర్ పార్ట్ లో వచ్చేసి లైక్ నావల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో ఐఎన్ఎస్ విరాట్ అండ్ మిగతా ఇంట్రెస్టింగ్ గ్యాలరీస్ అన్ని డిస్ప్లే చేయబడుతుంది అనమాట. సో బ్యాటిల్స్ లో యూజ్ చేసిన థింగ్స్ అండ్ అలాగే మన కంట్రీ కోసం ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు అన్నీ కూడా ఉంటాయి. సో లుక్ ఎట్ దోస్ థింగ్స్, అసలు ఎంత బాగుందో. ఎగ్జాక్ట్లీ వీటిని ఏమేమి పిలుస్తారో కూడా నాకు తెలీదు. అండ్ ప్రతి చోట కూడా లైక్ ప్రాపర్ ఇన్ఫో అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆ చాపర్స్ కానీ అన్ని కూడా చాలా మంచిగా అనిపించింది. సో వే టు గో లైక్ ఎలా రావచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ద మ్యూజియం ఆఫ్ నావల్ ఏవియేషన్ ఇన్ గోవా ఈజ్ లొకేటెడ్ నియర్ బాగ్మోలా అనమాట. అంటే వాస్కో బాగ్మా రోడ్ అటు ఉంటుంది. సో 6 kilometers ఫ్రమ్ ది పోర్ట్ టౌన్ కాల్డ్ వాస్కో డి గామా. సో ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ ప్లేస్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు నార్త్ గోవాలో ఎక్కడ దూరంగా ఉంటే కొంచెం కష్టం. ఈ ప్లేస్కి ఎలా రావచ్చాలంటే లైక్ మీరు డాబోలిం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఈజీగా మీరు అక్కడ క్యాబ్ ఏదో తీసుకుని వచ్చేయచ్చు. లేదు అనుకుంటే మీరు గోవాలో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఏదో ఒక స్కూటీయో లేకపోతే 4-wheeler రెంట్కి తీసుకుంటారు కదా. సో దాని త్రూ కూడా రావచ్చు. మేమైతే కోల్వా నుంచి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగింది అనమాట. ఇట్స్ ఏ 45 minutes to 1 hour జర్నీ కోల్వా బీచ్ నుంచి అయితే. అండ్ ఇండియన్ నేవీ అక్కడ వాటిపైన రాసింది. నేనైతే ఎన్ని చోపర్స్ని కానీ లేకపోతే ఏవియేషన్ రిలేటెడ్ స్టఫ్ని ఫర్ ది ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట. సో ట్యూస్డే నుంచి సండే వరకు ఈ ప్లేస్ ఆల్ టైమ్ ఓపెన్ ఉంటుంది, 9:30 AM to 5:30 PM వరకు. కానీ ఎప్పుడైనా ఏదైనా హాలిడేస్లో మైట్ బి క్లోజ్ ఉంటే చెప్పలేము. సో అది మీరు వచ్చే ముందు చూసుకోండి. త్రూ అవుట్ ది ఇయర్ ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే మోస్ట్లీ ఇది అవుట్డోర్ ఇండోర్ రెండు ఉండే మ్యూజియం కాబట్టి. సో ఎంట్రీ అవ్వగానే మనకి మ్యూజియం ప్రెమిసెస్లో లైక్ చాలా చాలా థింగ్స్ కనిపిస్తాయి ఇండియన్ నేవీకి సంబంధించినవి. నేనైతే ఒక్కొక్క ప్లేస్లో ఆగి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ అండ్ ఎస్పెషల్లీ ఎంత హ్యూజ్గా ఉన్నాయి అని అంటే చాలా మంచిగా అనిపించింది. అవుట్డోర్ గ్యాలరీలో మనకి 13 ఎయిర్ క్రాఫ్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. ప్లేన్స్ అండ్ అలాగే హెలికాప్టర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ బయటనే ఇంకొకటి ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇంజన్ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ 13లో నాకు తెలిసిన కొన్ని నేమ్స్ అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ప్రయోర్గా. బికాస్ కొంతమందికి వీటి రిలేటెడ్ ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది, మనకైతే ఏం లేదు, జస్ట్ వెళ్ళి చూడడం తెలుసుకోవడమే తప్ప. షార్ట్ సీలాండ్ MK2, ఇంకా ఫెరీ ఫైర్ ఫ్లైట్ TT MK1, హాల్ HT2, ఇంకా హవాకర్ C, హవాక్
FGA-MK ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాంప్లికేటెడ్ నేమ్స్. సో బట్ హాల్ చేతక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది కూడా అవుట్‌డోర్ లోనే ఉంటుంది. వీటికి సంబంధించిన ఇంజిన్స్ ఇవన్నీ అన్నమాట. చూడ్డానికి చాలా బాగున్నాయి. అసలు ఇవన్నీ ఎలా కనిపెట్టారా బాబు అని అనిపించింది. లైక్ హ్యూమన్స్ ని తక్కువ అంచనా మనం వేస్తాం కానీ మనుషులు తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు. అసలు ఎన్ని కనిపెట్టారా అని అనిపించింది. జస్ట్ ఏవియేషన్ లోనే ఇలా ఉంటే ప్రపంచంలో కనిపెట్టిన అన్ని థింగ్స్ చూస్తే లైక్ మన బ్రెయిన్ ని మనం ఎంత తక్కువ యూజ్ చేస్తున్నామో మనకే అర్థమవుతుంది అనమాట. సో వన్స్ అవుట్డోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే 2 ఫ్లోర్స్ లో ఉంటుంది. మనం ఇండోర్ లో చూడొచ్చు. ద ఇంటీరియర్ గ్యాలరీస్ ఆఫ్ ది మ్యూజియం వచ్చేసి లైక్ షిప్స్ హ్యాచెస్ అండ్ ఆల్సో లైక్ డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది ఉంటుంది అనమాట. లైక్ ఇంటీరియర్ ఆఫ్ ది INS విరాట్ అండ్ అలాగే నావల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. సో ద 2 మెయిన్ గ్యాలరీస్ ఇండోర్ లో ఉండేవి ఏంటి అంటే విరాట్ గ్యాలరీ అండ్ విక్రాంత్ గ్యాలరీ అన్నమాట. బోత్ గ్యాలరీస్ ఏంటంటే వుడెన్ మోడల్స్ ఉంటాయి మొత్తం కూడా. లైక్ వాటి షిప్ నేమ్స్ ఏంటి, లైక్ అసలు వాటి ఎవల్యూషన్ ఎలా అయ్యింది, అండ్ ఆ రూమ్ లో కూడా లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, ఆర్మ్స్ అండ్ ఆర్నమెంట్స్ ఇంక్లూడింగ్ బాంబ్స్, ఇంకా రాకెట్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో లైక్ నావీలో అసలు ఎప్పుడు నావీ స్టార్ట్ అయినప్పటికెళ్ళి, ఇండియన్ నావీ ఫామ్ అయినప్పటికెళ్ళి అసలు బ్యాటిల్స్ లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు అని మొత్తం ఈ మ్యూజియం లో ఒక ఫోటో గ్యాలరీ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ లో. వాటికి సంబంధించినవి అన్ని కూడా లైక్ ఒక ఎంటైర్ వాలే ఉంటుంది. యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంత చేంజ్ అయ్యిందా అని అయితే షాక్ అవుతాం మనం డెఫినెట్లీ. సో నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీబడి. గోవా వెళ్తే బీచెస్, పబ్స్ లేదంటే హోటల్స్ ఇవే కాదు, సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ ఆఫ్ ప్లేసెస్ లైక్ హిస్టరీ రిలేటెడ్ కానీ లేకపోతే చాలా చాలా ఉంటాయి. సో కొంచెం టైం కేటాయించుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ డే టైం మీ దగ్గర ఉంది అని అనుకుంటే ప్రాపర్ వేలో ఫాస్ట్ గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేనైతే మొత్తం అంతా చూస్తున్నాను. చాలా మంచి మోడల్స్, లైక్ చాలా ఇన్ఫో ఉంది. అవన్నీ చదువుకుంటూ ఉంటే మనకి ఎంటర్టైన్ టైం పడుతుంది. ఫొటోస్ తీసుకుని ఇంటికి వెళ్ళి చదవాలి అని అనుకుంటే అది చేయొచ్చు. నేనైతే కొన్ని అక్కడ చదివి కొన్ని ఫొటోస్ తీసుకుని తర్వాత చదువుదాం అని అనుకుంటాం. బట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అది జరగని పని అని మీకు తెలిసిందే కదా. సో బట్ నాకైతే ఈ ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలాసార్లు చెప్పాను కదా. బట్ స్టిల్ మనకి ఈవెన్ సమ్మర్స్ లో వెళ్ళినా కూడా బయట అవుట్డోర్ కొంచెం హ్యూమిడిటీ కనిపిస్తుంది. మైట్ బి మీరు ఏ సీజన్ వెళ్ళినా కూడా. ఈవెన్ మాన్సూన్ లో కూడా చాలా వేడిగానే ఉంది. నేను ఈ ప్లేస్ ని మాన్సూన్ లో ఎక్స్ప్లోర్ చేశాను. ఇండోర్ మొత్తం ప్రాపర్ AC ప్రొవైడ్ చేసి ఉంటుంది అనమాట. సో పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా లైక్ మీకు ఇక్కడ వేరే ఒక షాప్ కూడా ఉంటుంది. సో టీ-షర్ట్స్ కానీ ఇంకొకటి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అంటే నావీలో లైక్ ఏదైతే ఒక సీట్ ఉంటుందో సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నిజంగానే ఆ సీట్ మీద కూర్చుంటే లోపలికి వెళ్ళి పైకి తీసుకొచ్చేది ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే అది వర్క్ అవ్వట్లేదు. మైట్ బి మీరు వెళ్ళినప్పుడు ఉంటే ట్రై చేయండి. అండ్ అక్కడ మనం టీ-షర్ట్స్ లాంటివి కానీ లేకపోతే వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు. ఒక షాప్ ఉంటుంది అనమాట, గిఫ్ట్ షాప్. వేరియస్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్. తెలిసిందే కదా, ఏ ప్లేస్ లో అయినా అలాగే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిస్ప్లే పిక్చర్స్, డిస్ప్లే శాంపుల్స్ లాంటివి పెట్టడం జరిగిందనమాట. నాకైతే ఈ ప్లేస్ 100% యూనిక్ గా అనిపించింది. బికాస్ ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈ మ్యూజియం ఈజ్ ఎ గ్రేట్ ప్లేస్ టు విజిట్, నాట్ ఓన్లీ ఫర్ ఇట్స్ యూనిక్నెస్ సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఇన్ డెప్త్ గా చూసుకుంటే మన మిలిటరీ హిస్టరీ ఆఫ్ ది కంట్రీ అర్థమవుతుంది అనమాట. ద మ్యూజియం ఈజ్ ఆల్సో మెంట్ టు ఇన్స్పైర్ పీపుల్ టు లుక్ ఇంటూ ది సీస్ కానీ స్కైస్ కానీ అండ్ దే ప్రొటెక్టర్స్ కానీ ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇంకా డెప్త్ గా అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఎయిర్ క్రాఫ్ట్ ని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇలా రెక్కలు ఉంటాయి, ఎదురు ఆకాశం, ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, లైక్ అలా రకరకాల ఎయిర్ క్రాఫ్ట్స్. డ్రాయింగ్స్ ఒక్కొక్కటి చూస్తుంటే ఫ్యూజ్ జరుగుతున్నాయి. ఎన్ని గంటలు కనిపెట్టారా, ఎంత డెవలప్
చాలాసేపు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా అనే ఫీలింగ్ తర్వాత ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో అనమాట. ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే ప్లేస్ అండ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ కూడా. సో మీరు ఎప్పుడైనా నార్త్ ఆర్ సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ని మీ లిస్ట్లో పెట్టుకోండి. బికాజ్ ఇది సెంటర్ ఆఫ్ ది సిటీలోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాంగ్ విత్ యువర్ గ్రూప్. అండ్ నా వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ప్లేస్ ఎలా అనిపించింది ఏంటి అనేది లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ ఎవరితో వెళ్ళాలి అని అనుకుంటే కనుక సో ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ చేసేయండి. ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా చాలా చాలా తీసుకొస్తాను. లైక్ ఏ ప్లేసెస్ అయితే రియల్గా రియాలిటీలో వెళ్ళొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితేనే నేను షేర్ చేస్తాను అనమాట. కీప్ సపోర్టింగ్ ఆర్జే ఆమ్లా డైరీస్. థ్యాంక్ యూ సో మచ్. And this is RJ Amla signing off from this place.